రొయ్యే రాజు కార్యక్రమాలను వీక్షిస్తున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్తతో అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా ఆక్వా రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, మా చెరువులో pH పెరిగిపోతుంది, ఏం చేయాలి? చెరువులో pH పెరిగిపోతుందంటే అసలు పెరగడానికి గల కారణాలు మనం తెలుసుకోవాలి. మొదటి కారణం, వాటర్లో ఫైటోప్లాంక్టన్ లేదా వృక్షప్లావకాలు బాగా అధికంగా పెరగడం వలన అవి జరుపుకునేటువంటి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్లో భాగంగా కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ బాగా ఉత్పత్తి అయ్యి వాటి యొక్క ఆల్కలినిటీ మూలంగా వాటర్లో pH బాగా పెరుగుతుంది. మధ్యాహ్నం, సాయంత్రం టైంలో మరింత ఎక్కువగా పెరుగుతుంది. దీనికి కారణం అధికంగా ఫైటోప్లాంక్టన్, వృక్షప్లావకాలు ఉండడం వలన. మరొక రీజన్ ఏంటంటే, తినగా మిగిలిపోయినటువంటి ఫీడు అది డికంపోజిషన్లో భాగంగా ఆల్కలిన్గా మారి అది వాటర్లో సస్పెండ్ అవ్వడం వలన, వాటర్లో విస్తరించడం వలన, యాక్చువల్గా బాటంలో ఉంటుంది, అది వాటర్లో విస్తరించడం వలన వాటర్కి ఆల్కలినిటీ పెరిగి pH పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ సమ్మర్లో వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్ మూలంగా ఇవాపరేషన్కి గురయ్యి వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడం వలన తద్వారా కూడా వాటర్ యొక్క pH అనేది పెరుగుతుంది. సో ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలు వాటర్ యొక్క pH పెరగడానికి గల కారణం అన్నమాట. అంతేకాకుండా ఒక్కోసారి సాయిల్ యొక్క ఆల్కలినిటీ మూలం కూడా బాటంలో ఉన్నటువంటి సాయిల్ యొక్క ఆల్కలినిటీ మూలంగా కూడా వాటర్ యొక్క pH పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, మరీ ఎక్కువగా ఫైటోప్లాంక్టన్ ఉత్పత్తి కాకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్స్చేంజ్ చేసుకునే వీలుంటే ఎక్స్చేంజ్ చేయండి. ఏరేషన్ ఎక్కువగా చేయండి pH తగ్గ. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, వాటర్ యొక్క pH తగ్గించడానికి ఆలం వాడవచ్చా? ఆలం అంటే పటిక అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అది ప్రతి కిరాణా షాపుల్లో మనం చూస్తూ ఉంటాము. తెలుపు రంగులో పటిక బెల్లంలా కనిపిస్తుంది. ఇది వాటర్లో కలిపినప్పుడు దాని యొక్క ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా, ఫ్లాక్యులేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా అది వాటర్లో ఉన్నటువంటి ఫైటోప్లాంక్టన్ని, ఇతర ఆర్గానిక్ మ్యాటర్ని అది ఇరిగిపోయేలా చేస్తుంది, ప్రెసిపిటేట్ అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా తయారైనటువంటి ఆర్గానిక్ మ్యాటర్, ఫైటోప్లాంక్టన్ బాటంకి చేరి మరింత విషపూరితంగా వాటర్ని మార్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాటర్ కూడా ఈ ఆలం కలిపినప్పుడు టాక్సిసిటీ అనేది పెరుగుతుందన్నమాట. తద్వారా రొయ్యలు టాక్సిక్ ప్రభావానికి గురయ్యి చనిపోయేటువంటి అవకాశం ఉంది. టెంపరీగా వాటర్ యొక్క pH తగ్గినప్పటికీ ఆలం యొక్క అప్లికేషన్ అనేది ఆక్వా చెరువుల్లో, షింప్ పాండ్స్లో అంత అడ్వైజబుల్ కాదు. మరో రైతు అడిగినటువంటి మూడవ ప్రశ్న, మౌల్టింగ్ కోసం మినరల్ అప్లికేషన్ ఇచ్చాము, తర్వాత పాండ్ వాటర్ యొక్క కలర్ చేంజ్ అయింది, ఎందుకు అని అడిగారు. ఏ కలర్లోకి చేంజ్ అనేది వివరించలేదు. గ్రీన్ కలరా, లేదంటే ఎల్లోయిష్ గ్రీన్ కలరా, లేదంటే బ్రౌనా, బ్లాక్ కలర్లోకి మారిద్దా అనేది కూడా తెలిస్తే ఇప్పుడు ఇంకా ఆన్సర్ చెప్పడానికి బాగుండేది. సో ఏదేమైనా మినరల్స్ అప్లికేషన్ మౌల్టింగ్ సమయంలో ఇవ్వడం అనేది సాధారణ విషయమే. రొయ్యలు వాటి యొక్క షెల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం ఈ మినరల్ అప్లికేషన్ ఇస్తూ ఉంటాము. రొయ్యలు వాటర్లోని డిజాల్వ్ అయినటువంటి మినరల్స్ని కూడా అవి గ్రహిస్తూ ఉంటాయి కనుక మినరల్స్ని వాటర్లో అప్లై చేస్తూ ఉంటాము. తర్వాత ఇదే మినరల్స్ ఫైటోప్లాంక్టన్ అంటే వృక్షప్లావకాల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కనుక వృక్షప్లావకాలు ఒకసారి మినరల్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వృక్షప్లావకాల యొక్క గ్రోత్ అనేది పుంజుకుంటుంది. తద్వారా వాటర్ యొక్క కలర్ గ్రీనిష్, ఎల్లోయిష్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో తద్వారా పాండ్ అంతా కూడా, వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్లోకి, లైట్ గ్రీన్ కలర్లోకి, గ్రీనిష్ ఎల్లో కలర్లోకి మారడం జరుగుతుంది అన్నమాట. మరీ ఎక్కువగా గ్రీన్ కలర్లోకి మారితే అది ప్రమాదకరం కనుక దీన్ని కొంచెం నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరో రైతు అడిగినటువంటి నాలుగవ ప్రశ్న, టైగర్ రొయ్యలను 25 సెల్నిటీలో పెంచుకోవచ్చా? సాధారణంగా 25 సెల్నిటీ, వాటర్ యొక్క సెల్నిటీ 25 వరకు ఏ సమయంలో ఉంటుందంటే, ఏ సీజన్లో ఉంటుందంటే సమ్మర్ సీజన్లో ఉంటుంది. అది కూడా ఎక్కడంటే కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి చెరువుల్లో ఈ 25 సెల్నిటీ నమోదవుతుందన్నమాట. ఈ 25 సెల్నిటీ ఉన్నటువంటి చెరువుల్లో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. కానీ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఏంటి ఆ లోటుపాట్లు, దేనికి సంబంధించినవి అంటే, రొయ్యల్లో ఒక ప్రక్రియ జరుగుతుంది, దాన్ని ఆస్మో రెగ్యులేషన్ అని చెప్పేసి అంటారు. అంటే దీన్ని తెలుగులో ద్రవాభిసరణ క్రమత అని చెప్పేసి అంటాము. ఈ ద్రవాభిసరణ క్రమత ద్వారా కొన్ని లోటుపాట్లు ఉంటాయన్నమాట. అదేంటంటే, ఈ అత్యధికంగా ఈ ద్రవాభిసరణ క్రమత జరగడం వలన ఇది గ్రోత్ రేట్ మీద కానీ, తర్వాత మోర్టాలిటీ రేట్ మీద కానీ, సర్వైవల్ రేట్ మీద కానీ ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా పాండ్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు, వ్యాధులను కలిగజేసే సూక్ష్మ క్రిములు కానీ, లేదంటే ఉపయోగపడే
ఉపయోగపడే సూక్ష్మక్రిముల యొక్క డిస్ట్రిబ్యూషన్ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా డిసీజెస్ వచ్చేటువంటి విబ్రియోసిస్ వచ్చేటువంటి అవకాశాలు ఈ 25 సెల్నిటీ ఉన్నటువంటి పాండ్స్లో ఎక్కువ గమనించామన్నమాట. సో కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఇవి మనం 25 సెల్నిటీలో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, రొయ్యలు హార్వెస్టింగ్ టైంలో డైకాల్షియం ఫాస్ఫేట్ వాడుకోవాలి అంటారు, ఎందుకు? డైకాల్షియం ఫాస్ఫేట్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ వలన రొయ్యలు డెడ్ అవగానే వాటిల్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఆక్సిడేషన్కి గురయ్యి ట్రాన్సిడిటీ అంటే చెడిపోవడానికి దారితీస్తాయి. కాబట్టి ఆ ఆక్సిడేషన్ జరగకుండా వీటిని డైకాల్షియం ఫాస్ఫేట్ని అప్లై చేసినట్టయితే ఆ ఆక్సిడేషన్ ఆగి రొయ్యలు కొంచెం ఎక్కువ సేపు ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రొయ్యల యొక్క షెల్ఫ్ లైఫ్ ఈ విధంగా పెరుగుతుంది. ఈ రొయ్యల యొక్క షెల్ గట్టిగా ఉండడానికి కూడా ఇది దోహదపడుతుంది. రొయ్యలు ప్రాసెసింగ్ చేసిన తర్వాత వివిధ రకాలుగా వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటాము. ఆ హ్యాండ్లింగ్లో ఆ రొయ్యలు ముక్కలు అవ్వకుండా అది చక్కగా మంచి షేప్లోనే మంచి ఆకారంలో అన్ని భాగాలు ఉంచేలా ఉండడానికి ఇది సహాయపడుతుంది అన్నమాట. అదేవిధంగా ఇవి రొయ్యలు కొంచెం ఎక్కువ కాలం నిలవ ఉండేలా అందులో అపీరెన్స్ పర్టికులర్గా ఒక రకమైనటువంటి ఎంజైమ్ చనిపోగానే అందులో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎంజైమ్ మెలనిన్ అంటే నల్లగా మారేటువంటి అవకాశం ఉంది. మెలనిన్ పిగ్మెంటేషన్ వలన ఆ నల్లగా మారకుండా ఆ ఎంజైమ్ని ఇది ఇన్హిబిట్ చేస్తుంది, ఆపివేస్తుంది. ఆ విధంగా చనిపోయి డెడ్ అయిపోయిన తర్వాత కూడా రొయ్యలు వాటి యొక్క కలర్ అపీరెన్స్లో నల్లగా లేకుండా ఫ్రెష్ కండిషన్లో ఉంచడానికి ఈ డైకాల్షియం ఫాస్ఫేట్ అనేది దోహదపడుతుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.